సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. నీ కూతురు డెత్ కన్ఫర్మ్. అమ్మా సింధు, అమ్మా సింధు, అమ్మా అమ్మా సింధు, అమ్మా సింధు, ఏం కాదమ్మా, నేను వచ్చేసాను కదా, నీకేం కాదమ్మా, భయపడకు. ఏం కాదమ్మా సింధు. వాసుదేవేడమ్మా, నిన్నేమైనా కొట్టాడా, భయపెట్టాడా? ఆ వాసుదేవేమైనా నిన్ను హింసించాడా? అసలు వాసుదేవ్ ఎక్కడమ్మా? ఏమైందమ్మా? అమ్మా, వాసుదేవ్కి తన కూతురు అనుని అప్పగించేద్దామమ్మా. ఎందుకిలా మాట్లాడుతున్నా? అమ్మా, పాపని వాసుదేవ్కి అప్పగించేద్దాం. సింధు, ఏమైంది? అదంతా కాదమ్మా, అనుని వాసుదేవ్కి అప్పగించేద్దాం. నన్ను టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నా దగ్గరున్న విషయం మీ అమ్మగారికి తెలిసి ఎంతసేపు అయిందని అడుగుతున్నాను. అరగంట అవుతోంది. ఈ అరగంటలో మీ అమ్మగారి నీ గురించి టెన్షన్ పడుతుందా? టెన్షన్ పడుతుంది. నేను రమ్మన్నాను కాబట్టి ఇక్కడికి బయలుదేరి ఉంటుందా? వెంటనే బయలుదేరి ఉంటుంది. మా అమ్మకి నేనంటే ప్రాణం. నాకేమవుతుందన్న భయంతో ఇక్కడికే వస్తుంది. మరి నేను నిన్ను కారు ఎక్కించిన దగ్గర నుంచి నీకు టెన్షన్గా ఉందా? చాలా చాలా భయంగా ఉంది వాసుదేవ్ గారు. నన్ను వదిలేయండి. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? కంగారు పడకు. నిన్నెక్కడికి తీసుకొచ్చింది చంపడానికి కాదు. మీ తల్లి కూతుళ్ళను వేరు చేసి అరగంట అయింది. జస్ట్ 30 minutes. నిన్ను చంపేస్తానని మీ అమ్మగారికి ఫోన్లో నేను భయపెట్టాను. ఆ క్షణం నుండి వాసుదేవ్ నా కూతుర్ని చంపేస్తాడేమోనని భయంతో, కంగారుతో మనిషి మనిషిలా కాకుండా భయపడుతూ వస్తుంటుంది. నువ్వు కూడా నేను నిన్ను చంపేస్తానేమో, మీ అమ్మగారికి శాశ్వతంగా దూరం అయిపోతానేమని భయపడుతున్నావు. చూడు సింధు, బంధం గురించి, ప్రేమ గురించి మీకు అర్థం కావాలనే నేనిలా చేశాను. మీ తల్లి కూతురిద్దరూ దూరమై అరగంటకే ఇలా తల్లడిల్లిపోతున్నారే. నా కూతురు నా నుంచి దూరమై 4 రోజులైంది.
మీ మాతృమూర్తి తన మాటల్లో నా కూతురు బతుకుందన్న ఆశ కలిగించింది. నా చిట్టి తల్లి ఎక్కడ ఉందా అని ప్రతిక్షణం నేను నరకం అనుభవిస్తున్నాను. నా కూతురు గురించి నేనెంత బాధపడుతున్నాను నీకు తెలియజెప్పడానికే ఇలా ప్రవర్తించాను. ఒక్కసారి నా ఆవేదన గురించి ఆలోచించండి. నా కూతురు కోసం మీ ఇంటికొచ్చి మీ అమ్మగారిని బ్రతిమలాడితే పోలీసులతో కొట్టించింది. ఆవిడ నా బాధను అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. మీ అన్నయ్యని జైలుకి పంపించానన్న కోపంలో ఉంది. చూడు సింధు, ఒక్కసారి మీరు చేసేది తప్పో ఒప్పో ఆలోచించుకోండి. కన్న తండ్రిగా నా ఆవేదన ఆలోచించండి. దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పు సింధు. కేవలం నా కూతురు కోసమే ఇలా నేను ప్రవర్తించాను. ఇలా ప్రవర్తించిన ఇబ్బంది పెట్టానే తప్ప వేరే ఉద్దేశం లేదు. నన్ను క్షమించు. నా కూతురు ఎక్కడుందో ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడే అవసరం లేదు. టైం తీసుకో. బాగా ఆలోచించు. నా కూతురు మీద నాకున్న ప్రేమను అర్థం చేసుకుని దయచేసి నా కూతురు ఎక్కడుందో నాకు చెప్పు. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు సింధు. నా భార్య, నా కొడుకు అందరూ నా నుంచి దూరం అయిపోయారు. నాకున్న ఒకే ఒక్క బంధం, నాకు ప్రేమను పంచేది నా కూతురు అను మాత్రమే. దయచేసి నా కూతురు నాకు దూరం చేయొద్దు. మీ కూతురు ఎక్కడుందో తెలిసినా నేను ఎలా చెప్పగలను? చెప్పలేను. అమ్మో, అమ్మకు తెలిసి చంపేస్తుంది. చిన్నపిల్లవైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి నా అను గురించి తెలిస్తే చెప్పు. ఇంకా వాసుదేవిని ఇబ్బంది పెట్టొద్దమ్మా. తన కూతుర్ని అప్పగిచ్చేద్దామమ్మా. ఆ తండ్రి కూతుర్ని కలుపుదామమ్మా. వాళ్ళని దూరం చేసి తప్పు చేస్తున్నాము. వాళ్ళని కలిపి మంచి పని చేద్దాం. నీ బాధ నాకు తెలుసమ్మా. వాసుదేవ్ వల్లే అన్నయ్య జైలుకెళ్ళాడు. కానీ అన్నయ్య తప్పు చేసినందుకే కదా జైలుకెళ్ళింది. ఆ విషయం మనకు కూడా తెలుసు కదమ్మా. ఆ తండ్రి ఏం తప్పు చేశాడమ్మా తన కూతుర్ని దూరం చేసుకోవడానికి? వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అప్పగిచ్చేద్దామమ్మా, ప్లీజ్. పాపనిచ్చేద్దామమ్మా. ఇప్పుడు నేనేం చెప్పినా వినదు. అమ్మా, నా మాట వినమ్మా. అనునిచ్చేద్దామమ్మా. సింధు, ఇక్కడి నుంచి వెళ్తాం అది పద. కాదమ్మా, అనునిచ్చేద్దామమ్మా, ప్లీజ్. ఆలోచిద్దాం. ఇంటికెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచించడమే వద్దమ్మా, ఇచ్చేద్దామా. సింధు, నేను చెప్తున్నాను కదా, ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. పద. నమస్తే సాయి గారు. నమస్తే, కూర్చోండి. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి శక్తి గారితో నో ప్రాబ్లం, మాట్లాడండి. థ్యాంక్ యూ. శక్తి గారు. లాయర్ గారు, బెయిల్ విషయం ఎంతవరకు వచ్చింది? ఆ విషయం మాట్లాడదామని వచ్చాను సార్. కోర్టు ఆర్డర్స్ అన్నీ పూర్తయ్యాయి.
రేపు ఈ కేసుకు సంబంధించిన ఫైల్ టేబుల్ మీదకి వస్తుంది. తప్పకుండా బెయిల్ వస్తుంది. వస్తుంది కాదు, వచ్చి తీరాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం బయటికి రావాలి. మా అమ్మ ఇప్పటికే చాలా బాధపడుతుంది. మా అమ్మ నేను అలా చూడలేను. మీకు రాకపోతే ఎవరికి వస్తుంది బెయిల్? ఏంటి శక్తి గారికి బెయిల్ వస్తుందని చెప్తున్నారు? నువ్వెవరు? నేనెవరైతే ఏంటి సార్, శక్తి గారికి బెయిల్ వస్తుందా? వస్తుంది. ఏయ్, ఎందుకురా నవ్వుతున్నావు? మీకు బెయిల్ కంటే జైలే బెటర్ సార్. బెయిల్ వద్దని లాయర్ గారికి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? అవునండి, మీరు లోపలుంటేనే క్షేమంగా ఉంటారు. వాసుదేవ్ గారి సంగతి మీకు పూర్తిగా తెలీదు. అంత తేలిగ్గా వదలరు. చంపినా చంపేస్తారు. ఎందుకు వచ్చింది చెప్పండి. హాయిగా లోపలుండండి సార్. బెయిల్ వద్దని చెప్పండి. రేయ్, ఊరుకుంటున్నాను కదా అని చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. వాసుదేవ్ సంగతి నాకు తెలియడం కాదురా, నా సంగతే నీకు పూర్తిగా తెలీదు. అనవసరంగా నన్ను కెలికితే నిన్ను మీ నాన్నని ఇద్దరిని వదిలిపెట్టను. వాసుదేవ్ గారు మా నాన్న కాదు సార్. శక్తి గారు, వాడు పిల్లాడు. వాడితో మీకెందుకు సార్? వదిలేయండి. నేను సైలెంట్గా ఉంటే వాడే వచ్చి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. వేలుడంత లేడు, ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? శక్తి గారు, నేను బయలుదేరుతాను. మళ్ళీ బెయిల్ పేపర్స్తోనే నీ దగ్గరికి వస్తాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. రేయ్, వెళ్ళి అక్కడ కూర్చో. సరే సార్. ఇప్పటి వరకు గోడ కుర్చీ వేయించారు. ఇప్పుడు టేబుల్ మీద కూర్చుంటాను. కూర్చో. ఎస్ఐ గారు, నన్ను తీసుకొచ్చి చాలాసేపు అయింది. పైగా గోడ కుర్చీ వేయించారు. బాగా ఆకలేస్తుంది. తినడానికి పండ్లో పలహారాలో ఏదైనా ఒకటి తెప్పించండి. ఏయ్, ఇదేమైనా హోటల్ అనుకున్నావా? టిఫిన్లు, హార్లిక్స్, బూస్ట్లు ఇవ్వడానికి? ఇది పోలీస్ స్టేషన్. ఏంటి సార్, పోలీస్ స్టేషన్ అయితే మాత్రం మీరంతా టిఫిన్లు చేయరా? బిర్యానీలు తినరా? కాఫీలు టీలు తాగరా? మీరు ఇవన్నీ చేసినప్పుడు నాకివ్వడానికి ఏంటి సార్? రేయ్, నువ్వు నిజంగానే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకొక మాట మాట్లాడితే చిన్న పిల్లాడవని కూడా చూడను. బాలక, స్థిమితంగా ఉండలేవా? ఎందుకు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుంటావు? మౌనంగా ఉండొచ్చు కదా. హలో, ఎలా స్వామి మౌనంగా ఉండేది? బాగా ఆకలిస్తుంది. కడుపులో ఎలకలకు బదులు ఏనుగులు పరిగెడుతున్నాయి. నీకు ఆకలేస్తుంది అంతే కదా? అంతే స్వామి. జై శ్రీరామ్. హై, రే, ఇప్పుడే కదరా ఆకలేస్తుంది. ఏమైనా కావాలన్నావు? ఈ అరటిపళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? నువ్వేమైనా తెచ్చావా? లేదు సార్, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఎవరిస్తే ఏంటి అంకుల్? పండ్లున్నాయి, తింటున్నాను. నేను అడిగితే మీరు ఎలాగో తేలేదు. నేను ఇస్తాను, మీరు తినండి.
ఏంటి బాలక, నీకు ఆకలిస్తుందంటే ఇచ్చాను. అందరికీ పంచావేమి? స్వామి, మీకు ఇష్టమైన అరటిపళ్ళు ఇస్తే ఎలా? కొంచెం యాపిల్స్ ఉంటే ఇప్పించండి స్వామి, తిని పెడతాను, ఆకలేస్తుంది. తప్పుతుందా బాలక? కాదు అంటే నువ్వు వదులుతావా? జై శ్రీరామ్. వెతికా నన్ను నేను, దొరికా నాకు నేను, నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి బ్రహ్మం యాపిల్స్ వచ్చాయండి. రే, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా? 8 దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమ వెలిగి గుమ్మ గుమ్మ గుమ్మ. బ్రహ్మం మాయమంత్రాలు వచ్చాటవా? వీడేమైనా భూత వైద్యుడంటావా? రే, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చారా? సార్, అరటిపండు ఇచ్చాను, తినండి. కావాలంటే ఇంకో యాపిల్ ఇస్తాను. అంతేకాని ఎలా వచ్చాయో మీకెందుకు సార్? ఒరే, నాకు మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టం రా. ఇవన్నీ వద్దు కానీ వేడివేడిగా తెప్పించవా? అదేం కుదరదు. నేను అడిగితే తేలేదు కానీ మీరు అడిగితే నేనెందుకు తెప్పించాలి? సరే అయితే కళ్ళు మూసుకోండి. ప్లీజ్ ప్లీజ్ స్వామి. జై శ్రీరామ్. పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే, ఏమి తీసుకోండి. బాలక, మీ అమ్మ వచ్చింది. నేనెందుకు బాలక, నేను వెళ్తాను. ఉండండి స్వామి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. జై శ్రీరామ్. జై, ఏమైందిరా? ఇక్కడెందుకున్నావు? మీనాక్షి గారు, టెన్షన్ పడకండి, ఏం జరగలేదు. మరి మా అబ్బాయిని స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు? నేను చెప్తాను. పిల్లల్ని కనడం కాదు, ఎలా పెంచాలో కూడా తెలియాలి. మీ అబ్బాయి మా ఇంటికెళ్ళి గొడవ చేసిందే కాక మా పిఏ తలబగల కొట్టాడు. అందుకే స్టేషన్కి తీసుకొచ్చారు. ఏంటి జై, నువ్వు నిజంగా రాయితో తలపగలు కొట్టావా? నేను చెప్తున్నాను కదా, కావాలంటే ఇన్స్పెక్టర్ గారిని అడగండి. సార్, అతను చెప్పేది నిజమేనా? నిజమే మేడం. అందుకే మేయర్ గారు స్టేషన్లో కూర్చోబెట్టి మీరు వచ్చాక కౌన్సిలింగ్ ఇచ్చి పంపించమన్నారు. ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్లో ఏం పనిచేస్తా ఇన్స్పెక్టర్? ఆవిడ కొడుకును పెంచే పద్ధతే తెలియదు. ఆవిడ పెంపకం సరిగా ఉండుంటే వీడి ఇళ్ల మీదకొచ్చి గొడవలు చేసి రాళ్ళెందుకు విసిరేస్తాడు? ముందు పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోమనండి. పెంపకం గురించి మీరు మాట్లాడుతున్నారా శక్తి? మీరు తప్పు చేసి జైల్లో ఉన్నారు, మర్చిపోవద్దు. మీ అమ్మగారి పెంపకం బాగుంటే మీరిక్కడెందుకుంటారు? ఊసరెందుకు లెక్క పెడతారు? నా పెంపకం సరిగా ఉంది కాబట్టే నా కొడుకు న్యాయం కోసం పోరాడుతున్నాడు. మీ అమ్మగారి పెంపకం సరిగా లేదు కాబట్టే మీరు జైల్లో ఉన్నారు. ఆ విషయం తెలుసుకోండి శక్తి గారు. మీరు ఇలాగే వదిలేస్తే రేపు వాడు కూడా ఇక్కడే ఉంటాడు. నా కొడుకు ఎక్కడుంటాడో చెప్పాల్సిన అవసరం మీకు లేదు. తప్పు చేసింది కాకుండా నీతులు చెప్తున్నారా? ప్లీజ్ మీనాక్షి గారు, శక్తి గారు మీరు ఆడి. మీనాక్షి గారు, చిన్నపిల్లాడైనా వయసుకు మించే పనులు చేస్తున్నాడు. ఏది జరిగినా తల్లిగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొంచెం అదుపులో పెట్టడం మంచిది. ఈ వయసులో ఇంత దూకుడుగా ప్రవర్తించడం మంచిది కాదు. తల పగలగొట్టినా కూడా మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగితే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ అబ్బాయిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. సారీ సార్. మీ అబ్బాయిని తీసుకెళ్ళొచ్చు. రాజే, వెళ్దాం.